ప్రియమైన వారలారా, ఈ దినము రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా దేవుడు అందిస్తున్న వాక్యము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనము. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. మంచివాడు అనే మాటకి మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము గమనించవలసినవి, అతనిలో దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల భయము, మంచి నడవడి ఉన్న అతను తన పిల్లల వరకు కూడా ఆస్తికర్తలు. అంటే తన పిల్లల్ని ఎప్పుడైతే తన ఆత్మీయంగా పెంచుతారో పిల్లల తరముల వరకు కూడా ఆ ఆత్మీయ స్థితిలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అన్నది ఇక్కడ అవగతమవుతూ ఉంటుంది. కీర్తన 112లో కూడా ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఆత్మీయంగా, ఆర్థికంగా, అన్ని విషయాల్లో కూడా పిల్లల వరకు కూడా తండ్రి యొక్క ఆశీర్వాదాలు మన బిడ్డలు పొందుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును అన్నారు ప్రభా. మీ మార్గములో మేము పెంచడానికి కావాల్సిన విశ్వాసము, మీ అందరి భయభక్తులని, మంచి నడవడిని మేము మా బిడ్డలకు నేర్పించగలుగునట్లుగా మీ పరలోకపు జ్ఞానము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.